హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి కన్ఫర్మ్, నిర్ధారించు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను మీటింగ్ టైం నిర్ధారిస్తాను. ఐ కన్ఫర్మ్ ద మీటింగ్ టైం. ఐ కన్ఫర్మ్ ద మీటింగ్ టైం. ఆమె నిన్న బుకింగ్ నిర్ధారించింది. ఆమె నిన్న బుకింగ్ నిర్ధారించింది. షీ కన్ఫర్మ్డ్ ద బుకింగ్ ఎస్టర్డే. షీ కన్ఫర్మ్డ్ ద బుకింగ్ ఎస్టర్డే. వారు ఇప్పుడు వివరాలు నిర్ధారిస్తున్నారు. వారు ఇప్పుడు వివరాలు నిర్ధారిస్తున్నారు. దే ఆర్ కన్ఫర్మింగ్ ద డీటెయిల్స్ నౌ. దే ఆర్ కన్ఫర్మింగ్ ద డీటెయిల్స్ నౌ. మేము రేపు షెడ్యూల్ నిర్ధారిస్తాము. We will confirm the schedule tomorrow. We will confirm the schedule tomorrow. నీవు ఈమెయిల్ నిర్ధారించావా? నీవు ఈమెయిల్ నిర్ధారించావా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కాల్కు ముందే అతను అన్నీ నిర్ధారించాడు. He had confirmed everything before the call. He had confirmed everything before the call. నా రిక్వెస్ట్ నిర్ధారించగలవా? నా రిక్వెస్ట్ నిర్ధారించగలవా? Can you confirm my request? Can you confirm my request? మనము అడ్రస్ నిర్ధారించాలి. మనము అడ్రస్ నిర్ధారించాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నీవు అపాయింట్మెంట్ ఎందుకు నిర్ధారించలేదు? నీవు అపాయింట్మెంట్ ఎందుకు నిర్ధారించలేదు? Why did not you confirm the appointment? దయచేసి మరొకసారి నిర్ధారించండి. ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ అగైన్. వర్బ్ 2 ఆడిట్, ఆడిట్ చేయు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను ప్రతి నెల రిపోర్ట్లు ఆడిట్ చేస్తాను. ఐ ఆడిట్ ద రిపోర్ట్స్ మంత్లీ. ఐ ఆడిట్ ద రిపోర్ట్స్ మంత్లీ. అతను నిన్న అకౌంట్లు ఆడిట్ చేశాడు. అతను నిన్న అకౌంట్లు ఆడిట్ చేశాడు. హీ ఆడిటెడ్ ద అకౌంట్స్ ఎస్టర్డే. హీ ఆడిటెడ్ ద అకౌంట్స్ ఎస్టర్డే. వారు ఇప్పుడు ప్రాజెక్ట్ ఆడిట్ చేస్తున్నారు. వారు ఇప్పుడు ప్రాజెక్ట్ ఆడిట్ చేస్తున్నారు. దే ఆర్ ఆడిటింగ్ ద ప్రాజెక్ట్ నౌ. దే ఆర్ ఆడిటింగ్ ద ప్రాజెక్ట్ నౌ. మేము వచ్చే వారం ఫైళ్లను ఆడిట్ చేస్తాము. మేము వచ్చే వారం ఫైళ్లను ఆడిట్ చేస్తాము. ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నీవు ఈ డాక్యుమెంట్లు ఆడిట్ చేశావా? నీవు ఈ డాక్యుమెంట్లు ఆడిట్ చేశావా? హ్యావ్ యూ ఆడిటెడ్ దీస్ డాక్యుమెంట్స్? హ్యావ్ యూ ఆడిటెడ్ దీస్ డాక్యుమెంట్స్? నేను రాకముందే ఆమె అన్నీ ఆడిట్ చేసింది. She had audited everything before I arrived. నా కోసం ఈ ఫైల్ ఆడిట్ చేయగలవా?
నా కోసం ఈ ఫైల్ ఆడిట్ చేయగలవా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మనము ఖర్చులను ఆడిట్ చేయాలి. మనము ఖర్చులను ఆడిట్ చేయాలి. We should audit our expenses. We should audit our expenses. నువ్వు సిస్టమ్ని ఎందుకు ఆడిట్ చేస్తున్నావు? నువ్వు సిస్టమ్ని ఎందుకు ఆడిట్ చేస్తున్నావు? Why are you auditing the system? దయచేసి జాగ్రత్తగా ఆడిట్ చేయండి. దయచేసి జాగ్రత్తగా ఆడిట్ చేయండి. ప్లీజ్ ఆడిట్ కేర్ఫుల్లీ. వర్బ్ 3 క్లాప్ చప్పట్లు కొట్టు. మంచి పనికే నేను చప్పట్లు కొడతాను. ఐ క్లాప్ ఫర్ గుడ్ పర్ఫార్మెన్స్. ఐ క్లాప్ ఫర్ గుడ్ పర్ఫార్మెన్స్. స్పీచ్ తర్వాత వారు చప్పట్లు కొట్టారు. స్పీచ్ తర్వాత వారు చప్పట్లు కొట్టారు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆమె పిల్లలకు చప్పట్లు కొడుతుంది. ఆమె పిల్లలకు చప్పట్లు కొడుతుంది. షీ ఈస్ క్లాపింగ్ ఫర్ ద కిడ్స్. అతను వచ్చినప్పుడు మనం చప్పట్లు కొడతాము. We will clap when he arrives. We will clap when he arrives. నీవు ఎప్పుడైనా పెద్ద ఈవెంట్లో చప్పట్లు కొట్టావా? Have you ever clapped in a big event? నేను చేరకముందే జనాలు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె విజయానికి చప్పట్లు కొట్టగలవా? Can you clap for her achievement? Can you clap for her achievement? ఎవరైనా బాగా చేస్తే నువ్వు చప్పట్లు కొట్టాలి. You should clap when someone performs well. You should clap when someone performs well. మీటింగ్ సమయంలో చప్పట్లు కొట్టవద్దు. Don't clap during the meeting. Don't clap during the meeting. దయచేసి విజేతలకు చప్పట్లు కొట్టండి. Please clap for the winners. Please clap for the winners. Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.